అవని వేదవతిని ఏం పద్ధతి తప్పాను, మనసులో ఏముందో బయట పెట్టండి అత్తయ్య అని అడుగుతూ ఉండగా ఇక ప్రసాదరావు ఇంకా ఆపండమ్మా, సమయం సందర్భం లేకుండా ఏంటి గొడవలు, ముఖ్యమైన పని మీద బయలుదేరాం, నట్టింట్లో నిలబడి మాట్లాడిస్తున్నారు, ముందు మేము బయలుదేరాలి, లేదా అనవసరంగా అక్షయ్ని ఆడిపోసుకోవాల్సిన అవసరం లేదు, ముందు పద వెళ్దాం అని వేదవతిని కారులో పల్లెటూరుకని తీసుకుని బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక అవని నా కూతుర్ని అన్యాయంగా మాటలు అనే వాళ్ళు బాగుపడరు, పదింతలు అనుభవిస్తారు అని నిహారిక వాళ్ళని చూస్తూ తిడుతూ అవని అక్షయం తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక పెద్దరాజు కూడా కొన్ని జీవితాలు అంతే అని చెప్పేసంటూ ఇక చింటూని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక నిహారిక పెద్ద ఆవిడ బయలుదేరిందని వికాస్ గారికి మెసేజ్ పెట్టాలి అని మనసులో అనుకుంటూ వెంటనే వికాస్ కి మెసేజ్ పెడుతుంది. ఇక వికాస్ ఆ మెసేజ్ చూసుకుని స్టార్ట్ అయ్యారా, ఓకే నిహారిక వేటకి బయలుదేరుతాను అని అనుకుంటూ ఇక వికాస్ చేతికి గ్లౌజులు తనని గుర్తించకుండా మొహానికి మంకీ క్యాప్ వేసుకుని కత్తి తీసుకుని బైక్ మీద వేదవతి వాళ్ళ దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు. వేదవతి ప్రసాదరావు కారులో అమ్మవారి విగ్రహంతో ముక్కుపుడక పెట్టుకుని పల్లెటూరుకని వెళ్తూ ఉంటారు. మరోవైపు ఇంట్లో అమ్మవారి దగ్గర వెలిగించిన దీపం రెపరెపలాడుతూ ఉంటుంది. అంతలో వేదవతికి ఊరు నుంచి పెద్ద ఆయన ఫోన్ చేయడంతో మేం బయలుదేరాం పరమయ్య గారు, నేను నా భర్త మాత్రమే వస్తున్నాం, మీరు పూజకు ఏర్పాట్లు చేసుకోండి, ప్రసాదం తయారు చేయడానికి అన్ని సిద్ధం చేసుకోండి, సరేనా ఉంటాను అని చెప్పేసి వేదవతి ఫోన్ పెట్టగానే ఈ ప్రయాణంలో అక్కడ జరగబోయే పూజ ఎటువంటి ఆటంకం రాకుండా అన్ని మనం అనుకున్నట్లే జరుగుతాయి కదా, మన వల్ల రైతుల ఆత్మహత్యలకు జరుగుతున్న కారణం వల్ల అమ్మవారికి మన మీద ఆగ్రహం ఉన్నట్టు మన కుటుంబం అల్లకల్లోలం అయిపోయింది, ఈ పూజ అయిన తర్వాత అయినా అన్ని చక్కబడతాయేమో చూడాలి అని ప్రసాదరావు అంటూ ఉండగా పూజ అయిన తర్వాత అయినా ఈ ఒడిదుడుకులు ఉన్నా సరే నేను భరించగలను, బాధంతా అవని చేస్తున్న మోసం గురించి అండి, అవని వల్లే కుదురుగా ఉన్న కుటుంబం అంతా క్లిష్టమైపోతుంది అని వేదవతి అంటూ ఉంటుంది. మరోవైపు అవని ఇంట్లో కూర్చొని వేదవతి అన్న మాటలు తలుచుకో అత్తయ్యకి రోజు రోజుకి ఎందుకు నా మీద ద్వేషం పెరిగిపోతుంది, అక్షయ్ మీద నా మీద ఎందుకు అంత కోపం పెంచుకుంటుంది అని అవని అనుకుంటూ ఉండగా సడన్ గా తన కన్ను అదురుతూ ఉంటుంది. దాంతో అవని కంగారు పడుతూ ఎందుకు అదురుతుంది, ఇలా అదిరినప్పుడల్లా ప్రతిసారి ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ఏ అనార్థం జరగకుండా ఉండాలని అమ్మవారి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకోవాలి అని అనుకుంటూ వెంటనే అవని గదిలోకి వెళ్లి చూడగా అక్కడ దీపం కొండెక్కి ఉంటుంది. అది చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతూ వేదవతి ఊరికి బయలుదేరినప్పుడు వసంత పూజ గదిలో దీపం వెలుగుతూ ఉంటుంది. అది కొండెక్కకుండా చూసుకోండి, అది ఆరిపోయిందంటే ఇంటికి ఊరికి అనర్థం, అది కొండెక్కకుండా మధ్య మధ్యలో వెళ్లి గమనిస్తూ ఉండండి అని వేదవతి చెప్పి వెళ్తుంది. ఆ మాటలు తలుచుకుంటూ అవని దీపం ఆరిపోకూడదని అత్తయ్య చెప్పింది, కానీ ఆరిపోయింది, అత్తయ్య చెప్పినట్టు ఏదైనా కీడు జరుగుతుందా, ఏదైనా అనర్థం జరగబోతుందా అని కంగారు పడుతూ అవని వెంటనే తన రూమ్ లోకి వెళ్లి మరోవైపు శేఖర్ ఆఫీస్ పనుల్లో బిజీగా తన ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఫోన్ చేసి బావా అత్తయ్య వాళ్ళు ఊరికి బయలుదేరారు, నాకు కన్ను అదిరింది, అక్కడ దీపం ఆరింది అని కంగారు పడుతూ చెప్తూ ఉండగా అవని ఎందుకు అంత కంగారు, ఏం జరిగిందో మెల్లగా వివరంగా చెప్పు అని అడుగుతుంటాడు. నాకు కన్ను అదిరిందని అమ్మవారికి మొక్కుకొని దండం పెట్టుకుందామని పూజ గదిలోకి వెళ్ళాను, అక్కడ దీపం ఆరిపోయింది, అత్తయ్య దీపం ఆరిపోకుండా చూసుకోమని చెప్పింది, నా మనసుకి గిన్నీడు అనిపిస్తుంది బావా, పల్లెటూరుకి ప్రసాదం తయారు చేయడానికి అత్తయ్య మావిలు ఎప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళలేదు, ఇదే మొదటిసారి వాళ్ళ దగ్గర ముక్కు పుడక అమ్మవారు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందామని భయంగా ఉంది బావా అని చెప్తూ ఉండగా నువ్వేం కంగారు పడకవని అమ్మా నాన్న ఎంతవరకు వెళ్లారో ఫోన్ చేసి కనుక్కుంటారు, ఏదో విధంగా నేను కూడా వాళ్ళతో పాటు పల్లెటూరుకి వెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాను సరేనా అని చెప్పేసి ఇక శ్రీకర్ తన వర్కర్స్ దగ్గరికి వెళ్లి అర్జెంట్ కాల్ వచ్చింది, నేను బయలుదేరుతాను ఏమనుకోకండి ప్లీజ్ అని చెప్పేసి శేఖర్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మరోవైపు అవని పరిగెత్తుకుంటూ మళ్ళీ పూజ గదిలోకి వెళ్లి దీపం వెలిగించి అమ్మ పెద్దవాళ్ళిద్దరూ మమ్మల్ని వదిలి ఒంటరిగా బయలుదేరారు, ఎటువంటి ఆపద రాకుండా కాపాడు తల్లి అని అవని వేడుకుంటూ ఉంటుంది. మరోవైపు వేదవతికి శేఖర్ ఫోన్ చేసి అమ్మ ఎక్కడి వరకు బయలుదేరారు అని అడుగుతుంటాడు. సిటీ దాటుతున్నాం అని చెప్తూ ఉంటుంది. అమ్మా మీరు ఒక చోట ఆగి అక్కడ వెయిట్ చేయండి నేను వస్తాను అని చెప్తూ ఉంటాడు. ఎందుకు అని వేదవతి అడగగానే వచ్చాక చెప్తానమ్మా అని అంటూ ఉండగా ఇప్పుడు చెప్పు పర్వాలేదు అని అడుగుతుంటుంది. నేను కూడా మీతో వస్తానమ్మా అని శేఖర్ అడుగుతుండగా ఎవరూ రాకూడదు అని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. మీకు తోడుగా ఉంటానమ్మా అని శేఖర్ అడుగుతుండగా మా ఊరికి మేము వెళ్తున్నాం, మీరు పుట్టక ముందు నుంచే వెళ్తున్నాం, మిమ్మల్ని తోడు తీసుకుని వెళ్లాల్సిన భయం మాకేం లేదు అని అంటూ ఉంటుంది. మీకు ఏదైనా జరుగుతుందోనని నా భయం అంతా అని శ్రీకర్ అంటూ ఉండగా ఏం జరుగుతుందిరా మనసులో ఉన్నది ఏంటో చెప్పు శ్రీకర్ అని అడుగుతుంటాడు ప్రసాదరావు. అవని తన మనసుకి ఏదో కీడు అనిపిస్తుందని చెప్పింది అని శేఖర్ చెప్పగానే మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేదనా అలాంటి కథలు చెప్తుంది, అక్షయ్తో ప్రసాదం తయారు చేయించట్లేదనా కీడు అనిపిస్తుందని చెప్తుంది అని వేదవతి అడుగుతుండగా తను అలా ఏం ఆలోచించట్లేదమ్మా అని శేఖర్ అంటాడు. మరి కీడు అనిపించడానికి ఏదైనా కారణం ఉండాలి కదా అని ప్రసాదరావు అడుగుతుండగా పూజ గదిలో అమ్మ వెలిగించిన దీపం ఆరిపోయిందంట, ఆ దీపం ఆరిపోకూడదని అమ్మ చెప్పిందంట కదా
అందుకే అవని భయపడుతుంది అని శ్రీకర్ చెప్పగానే ఇక వేదవతి షాక్ అయిపోతూ పల్లెటూరుకి నువ్వు కూడా రావాలని, నిన్ను కూడా ఎలాగైనా ఇన్వాల్వ్ చేయాలని స్వార్థంతో చెప్పుంటుంది అని వేదవతి అంటుంది. అలా అపార్థం చేసుకోకమ్మా అని అంటూ ఉంటాడు. దీపం చూసుకోమని నేను వసంతకి చెప్పాను, ఆరిపోతే తను వెలిగిస్తుంది, మీకు ఆ దీపం గొడవ అనవసరం అని అంటూ ఉంటుంది. అమ్మా నా మాట వినమ్మా అని శ్రీకర్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా రే ఆపరా, అవని మాటలు నువ్వు నమ్ముతున్నావేమో కానీ మేము నమ్మం, నువ్వు మాతో పాటు రావాల్సిన అవసరం లేదు, మేము వెళ్తున్నాం అని చెప్పేసి వేదవతి ఫోన్ పెట్టేస్తుంది. ఒకవేళ అవని చెప్పింది నిజమైతే అని ప్రసాదరావు అడగగానే అది నిజాల్ని దాచే మనిషి, బయట పెట్టే మనిషి కాదు, వెళ్దాం పదండి అని వేదవతి అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రసాదరావు కారు ముందుకు పోనిస్తూ ఉంటాడు. మరోవైపు వికాస్ బైక్ మీద వేదవతి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ మాత్రం అయినా సరే నేను ఫాలో కావాల్సిందే అని వేదవతి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు లాయర్ సత్య అవని ఫోటో చూసుకుంటూ సంతోషపడుతూ నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో దీపంలో ఉండిపోతావు అవని అని అనుకుంటూ ఉండగా అంతలో కాలింగ్ బెల్ మోగటంతో వెళ్లి డోర్ తీగానే ఎదురుగా అవని కనిపిస్తుంది. వెంటనే సత్య చాలా హ్యాపీగా అవని వాట్ సడన్ సర్ప్రైజ్, కమ్ కమ్ అని లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చో ప్లీజ్ అని చెప్పేసి, అసలు నువ్వు ఇలా వచ్చావంటే నాకు ఇంకా నమ్మకం కలగట్లేదు అవని అని అంటూ ఉంటాడు. రాకూడదా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఎందుకు రాకూడదు, నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు అని సత్య అంటాడు. మంచి అకేషన్ చూసి నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేస్తాను అన్నావు కదా, నేనే తొందరపడి వచ్చేసానేమో అని అనుకుంటున్నాను అని అవని అంటుంది. లేదు, నువ్వు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది, నా ఇల్లు ధన్యమైపోయింది అని అంటూ ఉంటాడు. ఇల్లు ధన్యమైపోవడానికి నేనేం దేవతను కాదు సత్య, ఐఎమ్ జస్ట్ ఏ ఫ్రెండ్ అని అంటూ ఉంటుంది. కానీ నా మనసులో మాత్రం నువ్వే దేవతవి అని సత్య అనుకుంటూ ఉండగా మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నావు, కళ్ళు చెప్తున్నాయి అని అవని అంటుంది. ఏం లేదు అని చెప్తూ ఇక మాట డైవర్ట్ చేస్తూ అవని కాఫీ కూల్ డ్రింక్ అమ్మ బయటకు వెళ్ళింది, నేను కలిపి తీసుకొస్తానులే అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా నువ్వెందుకు అంత కష్టపడతావు, నీ వైఫ్ ఉంది కదా తను చేస్తుందిలే, నీ వైఫ్ ని పరిచయం చేసుకుందామని వచ్చాను, బయటికి రమ్మని చెప్పు. అవును తన పేరేంటి అని అడుగుతూ ఇక దాంతో సత్య కంగారు పడుతూ తన పేరు అని నసుకుతూ ఉండగా ఏంటి సార్ బిజీలో పడి ఆమె పేరు కూడా మర్చిపోయారా ఏంటి అని అంటూ ఉండగా తను పుట్టింటికి వెళ్ళింది అవని అని అబద్ధం చెప్తూ ఉంటాడు. అవునా, ఏది ఒకసారి మాట్లాడించు అని అవని అడగానే ఊరెళ్తే నాతోనే సరిగా మాట్లాడదు, పుట్టింటి వాళ్ళతో మాటల్లో పడిపోతుంది, అందుకే నేను తనని డిస్టర్బ్ చేయను, కానీ ఎప్పుడైనా తను ఖాళీ కుదిరినప్పుడు ఫోన్ చేస్తుంది అని చెప్తూ ఉంటాడు. కోర్టులో నిజం నుంచి మాటలు తప్పించుకోవడానికి ఒకదాని తర్వాత ఒకటి అబద్ధాలు చెప్తూనే ఉంటావు కదా సత్య అని అవని అడుగుతుండగా అయినా సడన్ గా కోర్టు టాపిక్ ఎందుకు వచ్చింది అని అడగా నిజం అనేది ఒక భయం, ఆ భయం నుంచి తప్పించుకోవాలంటే బోల్డ్ అని అబద్ధాలు చెప్పాలి, నీకు పెళ్ళైందని నా దగ్గర అబద్ధం ఎందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటుంది. అది అబద్ధమని ఎవరు చెప్పారు అని సత్య అడుగుతుండగా అంతలో ప్రభావతి వచ్చి నేనేరా ఎందుకు చెప్పావని గొడవ పడకు, నేను పూజారి గారితో మాట్లాడుతుంటే అవని మొత్తం వినేసింది, గుళ్ళో దేవుడి ముందు అవని నిలదీసేసరికి నిజాలన్నీ నేను చెప్పాల్సి వచ్చింది, సారీరా అని ప్రభావతి అంటుంది. మంచి పని చేశారు, సారీ ఎందుకు చెప్తున్నారు అని అవని అడుగుతుండగా ఈ విషయాలు నీ దగ్గర ఎప్పుడు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడమ్మా, మాట తప్పాను కదమ్మా అందుకే సారీ చెప్తున్నాను అని ప్రభావతి అంటుంది. ఇది చిన్న విషయం కాదు, నా దగ్గర అబద్ధం చెప్పినంత మాత్రాన బయటపడకుండా ఉంటాయా చెప్పు అని అవని అంటుంది. కాలేజీలో నేను ఇష్టపడ్డాను, ఆ ఇష్టం ప్రేమగా మారటం, ఆ ప్రేమను నేను పెళ్లి వరకు తీసుకువెళ్ళాలి అనుకోవడం కరెక్టే అవని, కానీ నేను నా మనసులో మాటలు నీ ముందు బయట పెట్టడానికి ఆలస్యం అయిపోయింది, నీతో జీవితాంతం నడుద్దాం అనుకో, శ్రీకర్తో 7 అడుగులు వేశావు అని చెప్పిన తర్వాత అబద్ధం చెప్పాల్సి వచ్చింది, ఆ అబద్ధం చెప్పినందుకు ఐఎమ్ రియల్లీ సారీ అని సత్య చెప్తూ ఉండగా ఇక అవని షాక్ అయిపోతూ అప్పుడు అయిందేదో అయిపోయింది, ఇప్పుడు అందుకని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు అని అవని అంటుంది. చాలా మంది ప్రేమిస్తారు కానీ అందరూ ప్రేమలో విజయం సాధించలేరు, అందుకే ప్రేమించిన అమ్మాయిని ఆరాధించుకుంటూ ఒంటరిగా మిగిలిపోతారు, అందుకే నేను కూడా ఆ విధంగానే నిర్ణయించుకున్నాను, నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాదు, ఇట్స్ మై ప్రామిస్ అని సత్య చెప్తూ ఉండగా సత్య నా వల్ల నువ్వు ఏదైనా ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ వెరీ రియల్లీ సారీ అని అవని చెప్తూ ఉండగా నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు అని ప్రభావతి అడుగుతుంటుంది. నా వల్ల నా ప్రమేయం ఏమీ లేకపోయి ఉండొచ్చు, కానీ నా ఫ్రెండ్ నా వల్లనే ఇబ్బంది పడ్డాడు కదా అందుకు అని చెప్పేసి అంటూ సత్య నేను ఎప్పుడు నిన్ను వేరే ఉద్దేశంతో చూడలేదు, నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్ వే, మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే కలకాలం ఉండాలి ఓకేనా అని అవని అడుగుతుండగా షూర్ అవని అని సత్య అంటాడు. కూర్చోమ్మా కాఫీ తెస్తాను అని చెప్పేసి ప్రభావతి వెళ్ళబోతూ ఉండగా కాఫీ కాదండి మీ అబ్బాయికి మంచి సంబంధం తీసుకురండి అని అవని చెప్తూ ఉండగా అవని అది అని సత్య అంటుంటే నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు, భార్య స్థానంలో మరో అమ్మాయిని ఊహించుకోలేను అని అనొద్దు, అలా అన్నావంటే ఆ స్థానంలో నన్ను ఇంకా ఊహించుకున్నట్లు అవుతుంది, నేను స్నేహితురాల స్థానంలో ఉంటే భార్య స్థానం ఖాళీ అవుతుంది, అప్పటి లైఫ్ వైఫ్ తో ఫుల్ఫిల్ అవుతుంది అని అవని చెప్తూ ఉండగా అలా చెప్పమ్మ వీడికి నేను చెప్పి అలసిపోయాను, ఇసుకుపోయే పరిస్థితి కూడా వచ్చింది, నీలాంటి ఒక అమ్మాయిని చూస్తే వీడి మనసు మారిపోతుంది అని ప్రభావతి
చెప్తూ ఉండగా సరే ఆంటీ, సత్యకి సంబంధం చూసే బాధ్యత నేను కూడా తీసుకుంటాను. త్వరలో మంచి సంబంధం చూసి నేనే పెళ్లి పెద్దనై పెళ్లి చేస్తాను అని ప్రభావతికి చెప్పేసి నీకు ఓకే కదా సత్య అని అడుగుతుంటుంది. సత్య కూడా సరేనంటూ తల ఒప్పుగానే అమ్మయ్య పెద్ద భారం దిగిపోయిందమ్మా. నేను వాడిని కడుపును మోసాను. ఆయన వాడు నా మాట వినలేదు, కానీ వాడు నిన్ను మనసును మోసాడు. నీ మాట వింటున్నాడు. ఇంతకాలానికి నా సమస్యకు ఒక పరిష్కారం దొరికిందమ్మా. వాడి జీవితంలో చీకటి తొలగించే ఉషోదయంలో వచ్చావు. థ్యాంక్స్ అవని అని అవనిని దగ్గరకు తీసుకుని చాలా ప్రేమగా ప్రభావతి ముద్దు పెట్టుకోగానే నాకు కొంచెం పని ఉంది, నేను బయలుదేరతాను అని అవని చెప్తూ ఉంటుంది. నేను డ్రాప్ చేస్తాను పదవని అని సత్య అవని తీసుకుని వెళ్తూ ఉంటాడు.